पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఈ రోజు మనం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఉన్నాం। ఈ తోటపల్లి గ్రామంలో ఒక గవర్నమెంట్ దవాఖాన ఉన్నది। దాదాపు ఈ గవర్నమెంట్ దవాఖాన శాంక్షన్ చేసి ఒక 2 సంవత్సరాలు గడుస్తున్నది, ఇప్పటికీ ఓపెనింగ్ కాలేదు। అదే విధంగా ఏంటంటే ఈ యొక్క దవాఖాన కాంట్రాక్టర్ బోనిపల్లి రవీంద్రరావు పండుకున్నారు। 1,50,00,000 రూపాయల కాంట్రాక్ట్ ఇది। 2 సంవత్సరాలైన ఇంకా పని పూర్తి కాలేదు। అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్ చూసినట్టయితే లోపలికి వెళ్ళి నేను వీడియోలు తీశాను, లోపలికి వెళ్ళి చూస్తే ప్రతి రూము పర్రెలు ఉన్నది, పర్రెలు లేని రూమ్ మాత్రము లేదు ఇప్పటి వరకు। కాబట్టి ఈ యొక్క కాంట్రాక్టర్ బోయినపల్లి రవీందర్ పైన చట్టపరమైన చర్య తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును రికవరీ చేయాలని తెలంగాణ రైతుల సంఘం తరఫున బామంద రవీందర్గా నేను డిమాండ్ చేస్తున్నాను। అదేవిధంగా నేను 1990 నుండి 93 వరకు నేను ఇక్కడ తోటపల్లి స్కూల్లో చదువుకోవడం జరిగింది। ఆ 93లో ఈ హాస్పిటల్కి రావడం జరిగింది। ఇట్లా చూస్తే కనపడుతుంది హాస్పిటల్, పాత హాస్పిటల్ ఇది। ఈ పాత హాస్పిటల్ ఇప్పటికీ ఇంకా చెక్కు ఎదుర్కొంటా 30 ఏళ్ళ నుండి, అంతకుముందుకు ఎన్ని సంవత్సరాలు అయిందో కట్టిందో తెలియదు కానీ 30 ఏళ్ళ నుండి ఇప్పటివరకు చెక్కు ఎదుర్కొంటున్నది। కానీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు ఈ యొక్క కొత్త బిల్డింగు, ఈ యొక్క కొత్త హాస్పిటల్। కాబట్టి ఏదో చూసిపోయినది, ఫ్లోరింగ్ కరెక్ట్ లేదు, ఇది పలస్తరు కరెక్ట్ లేదు, ఎందుకంటే అన్ని పరలబెడుతుంది। ఈ యొక్క 1,50,00,000 రూపాయలతోటి ప్రభుత్వము హరీష్ రావు ఆధ్వర్యంలో ఇది శాంక్షన్ చేయడం జరిగింది। హరీష్ రావు నమ్మి ఈ యొక్క మా ఊరికి మేలు చేయాలని దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది। కానీ నమ్మిన హరీష్ రావు గారిని ఈ యొక్క బోయినపల్లి రవీంద్రరావు మోసం చేసినట్టుగా కనబడుతుంది।
దీనిపైన చట్టపరమైన ఉన్నత అధికారులు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు దీన్ని చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసుకుని దీన్ని సర్వే చేసి బోయినపల్లి రవీందర్పై చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే ఈ బోయినపల్లి రవీంద్రరావు ఈ తోటపల్లికి సంబంధించిన వ్యక్తి. ఈ వ్యక్తి కరీంనగర్ పోతుంటే మధ్యలో తిమ్మపూరు ప్రాంతంలో యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఈ ఊరి నివాసురాలు ఒక దళిత మహిళ యాక్సిడెంట్ అయింది. కానీ హాస్పిటల్ ఉన్నప్పుడు ఇవ్వలస్తే రేపత్తని చెప్పి తప్పించుకొని తిరగడం జరిగింది. తర్వాత రాజకీయ దండలతోటి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మీరు దళితులు అని చెప్పి వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్కు రాకుండా రాజకీయ దండలతోటి ఆయన తప్పించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ అమ్మాయి చనిపోయింది. కానీ 1 MP కూడా వాళ్ళకు ఏమి చెందలేదు. 1 MP సాయం చేయలేడు. వాళ్ళ కుటుంబం దగ్గరికి పోలేడు, వాళ్ళ బంధువుల దగ్గరికి పోలేడు, వాళ్ళ ఇంటికి పోలేడు, ఎలాంటి సాయం అందేయలేడు. ఈ యొక్క దళిత మహిళలకు యాక్సిడెంట్ చేసి చంపిన రవీంద్రరావు పైన మర్డర్ కేసు పెట్టి ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెలంగాణ రైతుల సంఘం తరఫున బామల రవీందర్గా ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము.